హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన్మోహనం పార్ట్ 6. మీరు చాలా గ్రేట్ అండి ఆదిత్య గారు. అమ్మాయిల మీద ఎంత గౌరవం మీకు. వాడు తిరిగొచ్చి ఏమైనా చేస్తాడన్న భయం లేకుండా భలే వార్నింగ్ ఇచ్చారు మీరు అంది స్నేహ. ఆదిత్య గారు అని ఏదో అనబోతున్న సంధ్యని ఆపి, ఆదిత్య ఆపమన్నట్టుగా చేయి చూపించి, ముందు ఈ గారే వడలు ఆపి ఆది లేదా ఆదిత్య అని పిలవండి చాలు. నేను కూడా అలానే పేరుతో పిలుస్తా. ఫ్రెండ్స్ అయ్యాక కూడా ఈ రెస్పెక్ట్ అవసరమా అన్నాడు. సంధ్య స్నేహ ఆద్య నవ్వుతూ ఓకే ఆదిత్య అన్నారు. అలా చాలాసేపు గడిపి కాఫీ షాప్లో ఐటమ్స్ ఖాళీ చేసి ఇంటికి చేరుకున్నారు. కాఫీ షాప్లో కడుపు నిండడంతో ఏం వండుకోకుండానే పడుకున్నారు. అలా ఆ వారం ఆఫీస్లోనే గడపడంతో ఆదిత్య ఆద్యలకి కలవడం కుదరలేదు. నెక్స్ట్ డే సండే కావడంతో షాపింగ్కి బయలుదేరారు. మన ఆద్య చాలా ఎక్సైట్మెంట్తో ఉంది. బట్టలతో ఒక బీరువా అంతా నింపాలన్న ధ్యేయం ఉన్న ఆద్య ఆల్రెడీ 2 బీరువాలు నిండినా ఆశ తీరక మళ్ళీ షాపింగ్కి వచ్చారు. ఆ ఆత్రంలో ముందున్న వాళ్ళని డాష్ ఇచ్చేసింది. ఆ డాష్ ఇచ్చిన వాడు 6.5 అడుగులు ఉంటాడేమో. భూమికి జానడున్న ఆద్యకి దెబ్బకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ వైట్ రెడ్ కూడా అయింది. వామ్మో వీడెవడే బాబు, రాళ్ళు తింటున్నట్టున్నాడు రో నాయనో, నా మెదడు బయటకొచ్చేసిందిరో దేవుడో, నేను బ్రెయిన్ డెడ్ రో భగవంతుడా అని ఏడవడం మొదలుపెట్టింది. షాపింగ్ మాల్‌లో అందరూ విచిత్రంగా మరియు వినోదంగా చూస్తూ క్లోజప్ యాడ్‌లో యాక్టర్‌లాగా నవ్వడం మొదలుపెట్టారు. ఆ 6.5 అడుగుల వ్యక్తి ఆద్యని ఎత్తుకొని తీసుకెళ్తున్నాడు. దాంతో బిక్క చచ్చిపోయిన ఆద్య పోలీస్ పోలీస్ నన్నెవరో ఎత్తుకెళ్తున్నారు. నన్ను కాపాడండి. మా అమ్మకి ఒక్కగానొక్క మంచి కూతుర్ని అని మళ్ళీ అరవడం మొదలుపెట్టింది. దెబ్బకి ఆమె నోటికి ప్లాస్టర్ ఏశారు. కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉన్న ఆద్య కుర్చీలో కుదేసి నెత్తి మీద ఒకటి పీకారు ఎవరో. అప్పుడు తలెత్తి చూసింది ఆద్య. ఎదురుగా చేతులు కట్టుకుని తననే కోపంగా చూస్తున్న ఆదిత్య, స్నేహ, సంధ్య. ఆ పక్కనే నవ్వుతున్నాడో లేక ఫిట్స్ వచ్చినాయో అర్థం కాకుండా కింద పడి పొర్లుతున్న నాని. సంధ్య కోపంగా ఏమి దయ్యం గాని పట్టిందా? ఆ అరుపులేంటే? ఆ ఏడుపేంటి? తలకి దెబ్బ గట్టిగా తగిలిందనే అనుకుందాం. ముందున్నది ఎవరో చూసుకోకుండా ఆ శోకాండాలేంటే ఎవరో పోయినట్టు అంది. ఆద్య వెర్రి నవ్వొకటి విసిరింది. స్నేహకి కూడా నవ్వాగట్లేదు. ఆదిత్య బలవంతంగా నవ్వాపుకుంటూ, ఆద్య నీ దయ వల్ల మాకు ఫ్రీగా హార్టెటాక్ వచ్చేదమ్మో తల్లి. నిజానికి చూసుకోకుండా వచ్చి తగిలింది నువ్వు. జింబాడీ కదా, అందుకే నీకు గట్టిగా దెబ్బ తగిలింది. నీలో ఈ యాంగిల్ ఉందని మాకు తెలీదమ్మా. ఇంకా హార్ట్ పేషెంట్స్ ఎవరూ లేరు మాల్లో. లేకపోతే దెబ్బకి టపా కట్టేసేవారు. ఆయన ఆ ఏడుపేంటే బాబు అన్నాడు గుండెల మీద చెయ్యేసుకుంటూ. అంటే భయమేసి అంది ఆద్య. ఒక మనిషి భయపడితే ఇంత భయంకరంగా ఉంటదని ఈరోజే అర్థమైందమ్మా అన్నాడు ఆదిత్య గట్టిగా నవ్వుతూ. అయినా ఆ ఏడుపేంటే బాబు, గుండెపోటు తెప్పించావు తెలుసా అన్నాడు ఆదిత్య గట్టిగా నవ్వుతూ. నాని అయితే కింద పొర్లి పొర్లి నవ్వుతున్నాడు. ఆద్య తిక్కరేగి కాలితో లాగి తన్నింది. నాని దెబ్బకి లేచి కూర్చున్నాడు. మళ్ళీ ఆ ఏడుపు గుర్తొచ్చి కింద పడి పొర్లి నవ్వాడు. ఆద్య తల పట్టుకుని కూర్చుంది. స్నేహ కూడా చాలా కంట్రోల్ చేసుకుంటుంది. మళ్ళీ ఆద్య ఫీల్ అవుతుందని ఊరుకుంటుంది. అది గమనించి నవ్వవే, ఎందుకంత బలవంతంగా ఆపుకుంటావు? నువ్వొక్కదానివే ఇంక మిగిలింది అంది వెటకారంగా. స్నేహ నవ్వేసి సరేలే అలిగింది చాలు. ఫుడ్డు ఈరోజు నీ మీద బెంగెట్టేసుకుంది. పొద్దున్నుంచి నువ్వేం తినలేదని అంది. ఫుడ్డు బెంగ పెట్టుకోవడమేంటి అన్నాడు నాని. హో! మీకింకా తెలీదా? మా అజ్జకి చాలా టాలెంట్స్ ఉన్నాయి తెలుసా? ఎంత ఫుడ్డయినా అవలీలగా తినేయగలదు. ఎంతసేపైనా నిద్రపోగలదు. ఒక మాటలో చెప్పాలంటే తిండిలో బకాసురుడి చెల్లెలు, నిద్రలో కుంభకర్ణుడి చెల్లెలు. కానీ వెయిట్‌లో మాత్రం ఇలియానా చెల్లెలు అంది సంధ్య గట్టిగా నవ్వేస్తూ. ఆద్య మూతి తిప్పుకుంటూ కూర్చుంది. నాని ఆలోచిస్తూ మరి మాకు బ్రేస్లెట్ ఇవ్వడానికొచ్చిన రోజు ఒక్కటంటే ఒక్క దోసనే తిన్నది అన్నాడు. సంధ్య ఏంటే వాళ్ళ ముందు పరువు పోతుందనే కదా ఒక్క దోస తిన్నావు అంది కళ్ళెగరేస్తూ. అమ్మ లంకిణి నువ్వేం మొహమాట పడకు. కడుపు నిండే వరకు తిను. ఒక్కోసారి మా ఎదవ కూడా ఎంత తింటున్నాడో, ఎలా తింటున్నాడో తెలియకుండా తినేస్తాడు అన్నాడు ఆదిత్య నాని తల మీద ఒక్కటిచ్చి. ఆద్య ఏడుపు ముఖంతో మీరంతా నన్ను కావాలనే ఏడిపిస్తున్నారు. నాకేం వద్దు అంటూ బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్ తినుకుంటూ కూర్చుంది. అవునవును అస్సలేం తినకు అంటూ కోక్ ఐస్ క్రీమ్ కూడా ఆద్యకిచ్చాడు ఆదిత్య.
ఆద్య అవి కూడా ఎంచక్కా తినేసింది. తర్వాత అందరూ తినేసి మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఆదిత్య, "ఏమమ్మా బందిపోటు రాణి, ఈరోజు ఇంకేమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయా?" అన్నాడు. "ఏం లేవు" అంది ఫోన్ చూసుకుంటున్న ఆద్య. "సరే, మేము సంధ్య, స్నేహ సినిమాకి వెళ్తున్నాం. నీకేం ప్రోగ్రామ్స్ లేవు కదా, ఫోన్ చూసుకుంటూ కూర్చో" అని అందరికీ సైగ చేశాడు ఆదిత్య. ఆద్య టక్కున లేచి, "ఏంటి సినిమానా?" అంది నోరు కప్పలా తెరుస్తూ. అందరూ అవును అన్నారు. ఆద్య కోపంగా సంధ్య, స్నేహల వైపు చూస్తూ, "మిత్రద్రోహుల్లారా, నన్ను తీసుకెళ్లకుండా మీరే వెళ్తున్నారా?" అంది. "అవును, నీకు ఫోన్ ఉంటే చాలు కదా" అన్నాడు ఆదిత్య. అప్పుడు అర్థమైంది ఆద్యకి, మాట్లాడకుండా తన పాటికి తను ఫోన్ నొక్కుతూ కూర్చుందని, కోపం వచ్చిందని. "సారీ ఆదిత్య, నాకు బోర్ కొట్టి ఫోన్ చూస్తూ కూర్చున్నాను. పదండి సినిమాకి" అంది ఆద్య. "చూడు ఆద్య, ఫోన్ అనేది మనం వాడుకోవడానికి, కానీ మనల్ని ఫోన్ వాడడానికి కాదు. పద" అన్నాడు ఆదిత్య. అందరూ సరేనంటూ బయలుదేరారు. "నీకు మూవీస్ అంటే అంత ఇష్టమా? టక్కున లేచి నిలబడ్డావు సినిమా అంటే" అన్నాడు ఆదిత్య. "సినిమా అంటే కాదు ఇష్టం. అక్కడ సినిమా హాల్‌లో దొరికే పాప్‌కార్న్ బావుంటుంది. దానికోసం వస్తున్నా" అంది ఆద్య. "నీ తిండికొక దండం తల్లి" అన్నాడు నాని దండం పెడుతూ. ఆద్య నవ్వేసింది. అందరూ సినిమా హాల్‌కి వెళ్లారు. ఆద్యకి కుడివైపు నాని, తన పక్కన ఆదిత్య కూర్చున్నారు. ఆద్య ఎడం వైపు సంధ్య, సంధ్య పక్కన స్నేహ కూర్చున్నారు. అందరూ ఆసక్తిగా సినిమా చూస్తుంటే ఆద్య మాత్రం నిమిషానికొకసారి నానిని, సంధ్యని విసిగిస్తోంది. "అమ్మ తల్లి, నన్ను సినిమా చూడనివ్వు" అన్నాడు నాని ఏడుపు ముఖంతో. "అదేంటి బ్రదర్ అలా మాట్లాడతావు? ఇంటర్వెల్ ఎప్పుడో చెప్పమంటే" అంది ఆద్య ముఖం దీనంగా పెడుతూ. "ఇప్పుడే కదా సినిమా మొదలైంది. ఇంటర్వెల్‌కి ఇంకా టైం ఉంది. అందాక సినిమా చూడు" అన్నాడు నాని. "ఏమే, ఇంటర్వెల్ ఎప్పుడు?" అంది ఆద్య సంధ్యతో. "ఎందుకు అర్జెంటా? వాష్‌రూమ్స్ అటున్నాయి. పోవే, మమ్మల్ని డిస్టర్బ్ చేయకు" అంది సంధ్య. ఆద్య చిరాగ్గా కూర్చుంది. అంతలో తన ముందు ఒక చెయ్యి పాప్‌కార్న్ పెట్టింది. ఆ చెయ్యి ఆదిత్యది. "హలో కుంభకర్ణి, దీనికోసమే కదా ఇందాక నుంచి అలమటిస్తున్నావు. కుమ్ము" అని పాప్‌కార్న్ ఆద్య చేతిలో పెట్టాడు ఆదిత్య. ఆద్య ముఖం 1000 వోల్టేజ్ల బల్బులా వెలిగిపోతుంది. అది చూసి ఆదిత్య నవ్వుకున్నాడు. అలా 4 పాప్‌కార్న్ బాస్కెట్లు కంప్లీట్ చేసింది. పాపం ఆదిత్య సినిమా సరిగ్గా చూడనే లేదు. స్నేహ ఆద్య నెత్తి మీద మొట్టి, "ఏమే, కనీసం సినిమా హాల్‌లో అయినా ఆ నోటికి రెస్ట్ ఇవ్వచ్చు కదా! నీ ఆకలి తీరడం కోసం ఆదిత్య అసలు మూవీ చూడలేదు పాపం. ఎప్పుడు మేకలా ఏదో ఒకటి నెమరవేయాల్సిందేనా?" అంది కసురుతూ. ఆద్య బిక్కమొహం వేసుకుని చూస్తోంది. "మళ్ళీ ఆ మొహం చూడు, అమాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్‌లా" అంది సంధ్య. "సంధ్య, స్నేహ, మీరు ఫీలవ్వకండి. నాకు కూడా సినిమా నచ్చలేదు. బోర్ కొట్టి అటూ ఇటూ చూస్తుంటే మన ఆకలి భూతం ఆకలితో అల్లాడడం కనిపించింది. అందుకే తీసుకొచ్చాను" అన్నాడు ఆదిత్య నవ్వుతూ. "నేను ఆకలి భూతాన్నా? అసలు తిండి సరిపోక ఏడుస్తుంటే నువ్వు తెచ్చిన పాప్‌కార్న్ సరిపోలేదు నాకు" అంది ఆద్య దీనంగా. "వామ్మో! వామ్మో! నిన్ను చేసుకున్నోడెవడో దెబ్బకి దివాళా తీస్తాడు. పాపం అతనికి నా సంతాపం. దేవుడా, అతని అంతరాత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను" అన్నాడు నాని. "రేయ్, అంతరాత్మ లేదు, ప్రేతాత్మ లేదు. ఆపండి. పాపం ఆద్య ఈ పాటికి కడుపులో ఉన్నది అరిగిపోయి మళ్ళీ పేగులు అలమటించిపోతుంటాయి. మీరింకా అలసిపోయేలా చేస్తున్నారు" అన్నాడు ఆదిత్య. "హే ఆపండి. పొద్దున్నుంచి చూస్తున్నాను. నా తిండి గురించి తప్ప వేరే టాపిక్ లేదా? కావాలని ఏడిపిస్తున్నారని అర్థమైంది. ఇంక నోరు మూసుకోండి" అంది ఆద్య కోపంగా. అందరూ నవ్వుకున్నారు. "ఇంక మేం వెళ్తాం ఆద్య. ఇంక నుంచి ఎక్కడికైనా ప్లాన్ చేస్తే చెప్పండి. కారు తెస్తాం. అందరం ఎంజాయ్ చేయొచ్చు" అన్నాడు ఆదిత్య. "ఓకే ఆదిత్య, మేం గూడా వెళ్తాం. రేపు సోమవారం కదా, గుడికెళ్ళాలి. ఆఫీస్ వర్క్ కూడా ఉంది" అంది స్నేహ. ఆద్య షాకింగ్‌గా చూస్తూ, "ఏంటి, మీకు గుడికి వెళ్ళే అలవాటు కూడా ఉందా?" అన్నాడు. అమ్మాయిలు ముగ్గురు సీరియస్‌గా చూశారు. ఆదిత్య తడబడుతూ, "ఓకే. ఓకే. అర్థమైంది. మరీ హారర్ మూవీలో దెయ్యాల్లా లుక్‌లివ్వనక్కర్లేదు. ఇంతకీ ఏ గుడి?" అన్నాడు. "శ్రీ మల్లికార్జున స్వామి వారి గుడి" అంది సంధ్య. ఆదిత్య ఆశ్చర్యంగా, "హే, మీరు ఆ గుడికి రెగ్యులర్‌గా వెళ్తారా?" అన్నాడు. స్నేహ, "అవును ఆదిత్య, ప్రతిసారి వెళ్తాం. నిజానికి నేను సంధ్యనే ఎక్కువ వెళ్ళేవాళ్ళం మొదటి నుంచి. పోయిన సోమవారం ఈ ఆద్య రాక్షసిని ఈడ్చుకెళ్ళాం. ఎప్పుడూ రాదు. మొన్న చీర ఫస్ట్ టైమ్ కట్టేసరికి కాలు బెణికింది" అంది. ఆదిత్య ఒక్క క్షణం షాక్ అయ్యాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.